నేటి రాశి ఫలాలు మీనరాశి వారు ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా ఆనందంగా గడుపుతారు ఈ రోజునే. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో వచ్చిన అవంతరాలను తొలగించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనిచేసే చోట ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక మీనరాశి వారు ఈరోజు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. మరింత సొమ్ము చేతికంది బాకీలను చాలా వరకు తీర్చగలుగుతారు. ఇక భార్యాభర్తలు సోదరుల మధ్యలో సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక స్థిరాస్తి విషయాలలో ఎవరైతే తగాదాలతో ఇబ్బంది పడుతున్నారో అవి ఈరోజు తొలగిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొత్త పెట్టుబడులను పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ప్రశంసలను పొందుతారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి వారి యొక్క ఊహలు నిజమవుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.